హాయ్ ఫ్రెండ్స్, రేషియో అండ్ ప్రపర్షన్ వీడియో 2 క్లాస్ 2లో భాగంగా మనం ఫస్ట్ వీడియోలో 4 క్వశ్చన్స్ కవర్ చేశాను. సో ఈ వీడియోలో 5th క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఫార్మ్ ఆఫ్ రేషియో 12:30. సో టు ఫైండ్ ద సింపుల్ ఫార్మ్ ఆఫ్ రేషియో 12:30 అంటే 12:30 ఈ రేషియోని సో ఎంతవరకు డిక్రీజ్ చేయగలమో అంతవరకు డిక్రీజ్ చేస్తే వచ్చిందని సింపుల్ ఫామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ రెండు ఒక పర్ఫెక్ట్ నెంబర్తో డివిజబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పర్ఫెక్ట్ నెంబర్ ఏంటిది అంటే, సపోజ్ చెప్తున్నా 2 తోటి అవుతుంది. ఏది 2 6 12, 2 15 30. మళ్ళీ దేంతో అవుతుందా 3 తోటి అవుతుంది. 3 2 6, 3 5 15. 2:5 అనేది 12:30కి సింపుల్ ఫామ్. 2:5 అనేది 12:30 అనే రేషియోకి సింపుల్ ఫామ్. ఇంతకంటే తక్కువ డిక్రీజ్ చేయలేము. సో మ్యాక్సిమం ఒక రేషియోని ఎంత అయితే డిక్రీజ్ చేస్తామో అంతవరకు డిక్రీజ్ చేసేదాన్ని సింపుల్ ఫామ్ అంటాము. సో దీన్ని 12:30 కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఏమో సింపుల్గా 6 2 12, 6 5 30. 2:5 అనేది సింపుల్ ఫామ్. 12:30, 2:5 is the answer. So please find the example, given example. Find the simple form of ratio 48:120 అనేది మీరు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 6వ క్వశ్చన్. 14:A ఈజ్ ఈక్వల్స్ టు 14:A ఈజ్ ఈక్వల్స్ టు 15:96 అన్నాడు. దెన్ A ఈక్వల్స్ టు అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంతోపాటు ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చాను. సో A:12 ఈజ్ ఈక్వల్స్ టు 8:24. ఇది A ఈక్వల్స్ అనేది ఇది మీకు ఎక్సర్సైజ్. ఓకేనా, ఇది ఏంటిది 14:A. 14:A ఈక్వల్స్ టు 56:96. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏంది A:Bని మనం ఎట్లా రాయొచ్చు, A/Bగా కూడా రాయొచ్చు. A:Bని ఏమని రాయొచ్చు, A/Bగా కూడా రాయొచ్చు. సో కాబట్టి 14:Aని ఏమని రాయొచ్చు, 14/A అని రాయొచ్చు. 56:96 ఏమని రాయొచ్చు, 56/96 అని రాయొచ్చు. ఓకేనా, ఇది A, కన్ఫ్యూజ్ కావద్దు, ఇది A. 14/A ఈక్వల్స్ టు 56/96. న్యూమరేటర్ క్యాన్సిల్ అయితే ఎందుకు, 14 ఎక్కం 14, 14 4 56. 14 ఎక్కం 14, 14 4 56. జస్ట్ క్లారిటీ గురించి మళ్ళీ ఇక్కడ కూడా పోతుంది. 4/96 ఉంది. 4 ఎక్కం 4, 4 2 8, 4 16. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A ఈక్వల్స్ టు 24. నేను గ్యామ్లింగ్ చేయలేదు, మళ్ళీ చెప్తున్నా. 14/A ఈక్వల్స్ టు 56/96. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. A ఇంటూ 56 ఈక్వల్స్ టు 14/96/56. సారీ, 14/96. A ఈక్వల్స్ టు 14/96/56. 14 ఎక్కం 14, 14 56. 4 ఎక్కం 4, 4 2 8, 4 16. A ఈక్వల్స్ టు 24 ఇస్ ద ఆన్సర్. నేను దాన్నే ఇక్కడ డైరెక్ట్ చేయడం జరిగింది. A ఈక్వల్ ఎంత వచ్చింది, A ఈక్వల్స్ టు 24 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సరు. సో ప్లీజ్ ట్రై దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద సేమ్ వే. A:12 ఈక్వల్స్ టు 8:24. A/12 ఈక్వల్స్ టు 8/24. సో సాల్వ్ చేస్తే వచ్చేది A వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, 7th క్వశ్చన్, 7th మోడల్. ఫైండ్ 4th ప్రపోర్షన్ టు 4, 16 and 7. ఓకేనా, 4th ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. సో ఈ 4th ప్రపోర్షన్ కనుక్కోవాలంటే వెరీ సింపుల్. ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. A:B ప్రపోర్షన్ C:D. ఓకేనా, A ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్, థర్డ్, 4th. సో ఇక్కడ ఏమైతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్, వీటిని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం. ఓకేనా, వీటిని ఏమంటామంటే మీన్ టర్మ్స్ అంటాం. ఏమంటాం, మీన్ టర్మ్స్. A,Dని మనం ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం. B,Cని మీన్ టర్మ్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ AD, మీన్ టర్మ్స్ BC. మనకు 4th ప్రపోర్షన్ అంటాడు. సో 4th ప్రపోర్షన్ ఏంటి, D. సో D ఈక్వల్స్ టు
బీసీ బై ఏ. సో ప్లీజ్ నోట్ డౌన్ డి ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇలా ఇచ్చి డి కనుక్కోమంటే బీసీ బై ఏ, దీని నుంచే ఏ కనుక్కోమంటే బీసీ బై డి, బీసీ బై డి, బి కనుక్కోమంటే ఏడి బై సి, బి కనుక్కోమంటే ఏడి బై సి, సి కనుక్కోమంటే ఏడి బై బి. సో ప్లీజ్ నోట్ డౌన్, రబ్ చేస్తా. సో ప్లీజ్ నోట్ డౌన్, ఓకేనా? రైట్. ఏమన్నాడు? ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ సి ఈజ్ టు డి. ఫార్ములా ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. అదేవిధంగా అయితే ఏమవుతుంది? ఏడి ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. డి కావాలి అంటే డి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఏ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి అటు పోతే బై అవుతుంది. డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ. అదేవిధంగా ఏ కావాలంటే 3 నెంబర్స్ ఇచ్చి 4, 16, 7 ఇచ్చి ఫైన్ ద ఫస్ట్ ప్రపోర్షన్ అంటే అప్పుడు ఏ బీసీ బై డి. 3 నెంబర్స్ ఇచ్చి ఫైన్ ద సెకండ్ ప్రపోర్షన్ అంటే అప్పుడు బి కనుక్కోమన్నట్టు ఏడి బై సి. 3 నెంబర్స్ ఇచ్చి సి కనుక్కోమనంటే థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటే సి ఈక్వల్ టు ఏడి బై బి. సో మ్యాథ్స్ 4th ప్రపోర్షన్ అడిగాడు. సో కాబట్టి 4th ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? బీసీ బై ఏ. ప్లేస్ గురించి రబ్ చేస్తున్నాను, బీసీ బై ఏ, మిగతా రబ్ చేస్తున్నాను. ఓకే రైట్. ఏమన్నా? డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ. సో డి ఈక్వల్స్ టు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఓకేనా? రైట్. డి ఈక్వల్స్ టు బీసీ 16 × 7 డివైడెడ్ బై ఏ అంటే ఎంత ఉంది? 4 ఉంది. సో డి ఈక్వల్స్ టు 4 × 4 4 16 4 ఏళ్ళ 28. 4 ఏళ్ళ 28. బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో ప్లీజ్ సేమ్ వే ఫైండ్ ద 4th ప్రపోర్షన్ టు 6, 24 and 28 అనేది మీరు ఫైండ్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే 8th మోడల్, క్యాలిక్యులేట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 32. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 32. సో థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటిది అంటే, థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నప్పుడు ఓన్లీ 2 నెంబర్సే ఇచ్చి థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నప్పుడు ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ బి ఈజ్ టు సి. దీని నుంచి సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ ఆర్ ఏసీ ఈక్వల్స్ టు బి స్క్వేర్, సి ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ. సో 2 టర్మ్స్ ఇచ్చి 2 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఏం కనుక్కోవాలి? ఫార్ములా ఏంటిది? ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ బి ఈజ్ టు సి. ఏసీ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ఏసీ ఈక్వల్స్ టు బి స్క్వేర్, సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సి ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ. ఇది ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్న సి ఈక్వల్స్ టు బి స్క్వేర్, బి ఇంటూ బి 32 × 32 బై ఏ ఎంత? 16. సి ఈక్వల్స్ టు 16 × 16 16 × 32 32 × 64. సో సి అనేది థర్డ్ ప్రపోర్షన్ అనేది 64 ఈజ్ ద ఆన్సర్. సో ప్లీజ్ 8th క్వశ్చన్ 8th మోడల్ నేను చెప్పాను. సో 8th ఎగ్జాంపుల్. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ క్యాలిక్యులేట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 4 and 22. సో ప్లీజ్. సో నెక్స్ట్ 9th మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్, 9th మోడల్, క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షన్ టు 4 and 25. 2 నెంబర్స్ ఇచ్చేసి ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చేసి మీన్ ప్రపోర్షన్ కనుక్కో అన్నప్పుడు సేమ్ ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ బి ఈజ్ టు సి. ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ బి ఈజ్ టు సి. సో సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ, b equals to under root AC. This is the mean proportion formula. 2 నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటి? b equals to under root AC. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? b equals to ఇది a అవుతుంది, ఇది c అవుతుంది. 4 and 25 under root 4 and 25 ఈక్వల్స్ టు under root 100. సో √100 దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. సో క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షన్ టు 4 and 25 అంటే 4 and 25 అంటే ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 10 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా సో ప్లీజ్ మీకు ఎక్సర్సైజ్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షన్ టు 4 and 27 అన్న కదా, సారీ 3 and 27. క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షన్ టు 3 and 27. సో ప్లీజ్ రైట్ డౌన్ అండ్ ప్లీజ్ ట్రై, ఓకేనా? సో నెక్స్ట్
లాస్ట్ ఈ వీడియోలో లాస్ట్ మోడల్ ఫ్రెండ్స్ 10th మోడల్ ఫైండ్ ద కాంపౌండ్ రేషియో టు 2:3, 5:4, 7:10 అన్నాడు. సో 3 రేషియోలు ఇచ్చాడు. 3 సెట్స్ ఆఫ్ రేషియో ఇచ్చి మనకు కాంపౌండ్ రేషియో కనుక్కోమంటాడు. సో మరి కాంపౌండ్ రేషియో ఫార్ములా ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషియోస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. Multiplication of all the given ratios is called compound ratio. So multiplication of given ratios. So compound ratio equals to 2:3 మనం ఏమని రాసుకోవచ్చు 2/3 అని రాసుకోవచ్చు. 5:4 ఏమని రాసుకోవచ్చు 5/4 అని రాసుకోవచ్చు. 7:10 ఏమని రాసుకోవచ్చు 7/10 అని రాసుకోవచ్చు. రైట్. సో ఇదే మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషియోస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో ఈక్వల్స్ టు 2 ఎక్కం 2 రెండ్ల. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది 5 ఎక్కం 5 రెండ్ల, 3 రెండ్ల 6, 6 రెండ్ల 12. ఇంకేమైనా పోతా ఇంకేం పోదు. సో 7:12 అనేది 2:3, 5:4, 7:10 దానికి కాంపౌండ్ రేషియో 2/3, 5 2/3 ఇంటూ 2:3 మనం 2/3 రాసుకోవచ్చు. ఇంటూ 5:4ని 5/4 రాసుకోవచ్చు. ఇంటూ 7:10ని 7/10గా రాసుకోవచ్చు. సో 2 2 4, నెక్స్ట్ 5 2 10, 3 2 6, 2 12. సో 7:7/12 ఏమన్నా రాసుకో మనం 7:12 రాసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. ఆన్సర్ వచ్చేసి బి అనేది ఆన్సరు. నెక్స్ట్ సేమ్ దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అంటే రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ నెంబర్స్ ఉన్నాయి కదా 2 × 5 2 × 5 × 7 2 × 5 × 7 ఈజ్ టు నెక్స్ట్ రైట్ హ్యాండ్ 3 × 4 × 10 3 × 4 × 10 5 1 ja 5 2 ja 2 gets cancel. సో 7 ఉంది 3 4 12 ఉంది 7:12. సో దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ మెథడ్. ఓకేనా. సో రైట్. సో ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:2, 4:3 అండ్ 5:7 మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. సో కనుక్కొని ఎండ్ చేయండి. ఓకేనా. సో మనం డిస్కస్ చేసిన పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఎస్పెషల్గా ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, లేకపోతే టీఎస్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, అది ఏపీ కావచ్చు టీఎస్ కావచ్చు. సో డెఫినెట్గా ఈ బేసిక్ మోడల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే నువ్వు రాయబోయేది లో లెవెల్ ఎగ్జామ్, 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు కాబట్టి సో ఈ బేసిక్స్ ఇంపార్టెంట్. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ టాపిక్ కాన్ఫిడెంట్లీ. మనం రేషియో అండ్ ప్రపోర్షన్తో స్టార్ట్ చేసినాం. సో ఇట్ విల్ గోస్ ఆన్. ఇంకా 2 వీడియోస్ వస్తాయి. ఇంకా ఇప్పుడు 10 మోడల్స్ కవర్ చేశాను, ఇంకా 10 మోడల్స్ కూడా కవర్ చేస్తాను. సో మన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే సో ప్లీజ్ ఒక నోట్బుక్ పెట్టి రాసుకోండి. సో ఒకవేళ మా దగ్గర మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా దగ్గర లైవ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను 2 నెంబర్లు పెడతాను. సో దానికి హాయ్ సార్ అని వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. మీకు నచ్చితేనే మా దగ్గరికి రండి. సో దాంతోపాటు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటికా ఉండి ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా క్లాసులు వస్తూ ఉంటాయి. సో రేషియో అండ్ ప్రపంచంతో స్టార్ట్ అయింది. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.